మరి వాళ్ళ వస్తా ఉంటే గేట్ కాడ అడ్డుకున్నారు, నిన్న కూడా పోతా ఉంటే గేట్ కాడ అడ్డుకున్నారు. ఎందుకోసం అడ్డుకుంటున్నారంటే భయం పుట్టుకుంది ప్రభుత్వానికి. ఏంది, కార్మికులను సరిగా చూసుకోలేకపోతున్నారు, ఉన్న డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. కనీసం మనకు డ్రిల్లింగ్ మెషిన్ కి చిన్న బిట్స్ లేవన్నా, మెషిన్ రిపేర్ ఉందన్నా, ఏ చిన్న అంశం బాగలేదన్నా కూడా బడ్జెట్ లేదని మీకు చెప్తున్నారు, రిపేర్లు చేస్తలేరు, పనిముట్లు ఇస్తలేరు. కానీ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి మాత్రం వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి రెగ్యులర్ గా పేమెంట్స్ అవుతున్నాయి. కానీ మనం ఏదైనా చిన్నది అడిగినా కూడా పాత మెషిన్లే మళ్ళీ రిపేర్ చేసి వాడుకోలేదు తప్పితే కొత్త మెషిన్లు కొన్నటువంటి పరిస్థితి లేదు. సింగరేణి పుట్టింది ఎప్పుడో పుట్టింది, ఆనాడు ఎప్పుడో మైన్ లోపలికి గాలి వంచేటటువంటి ఆక్సిజన్ మెషిన్ వచ్చింది. ఆ మెషిన్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతోని అద్భుతంగా నడుస్తున్నాయి. కానీ మన దగ్గర మాత్రం అప్పుడెప్పుడో పెట్టిన మెషినే ఉంది. అంటే కనీసం గాలి కానీ నీరు కానీ ఇయ్యకపోతే ఇక యాజమాన్యం ఉంది ఎందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిన్న ఇంకో మైన్ దగ్గర పోతే బాటిల్ పట్టుకొని లోపలికి పోతున్నారు. పాపం మీకుండే పనిముట్లు వేరే ఉంటాయి, మీరు నడవాల్సింది నడవాలే, మీదికెళ్ళి ఇంటికెళ్ళి మంచినీళ్ళ బాటిల్ పట్టుకురావాలంటే మరి కనీసం అది కూడా వేయలేకపోతే సింగరేణి యాజమాన్యం నిజంగా సిగ్గుపడాలి. ఇక్కడ ఉండేటటువంటి ఆఫీసర్స్ అందరికి కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, ఇది మానవ హక్కుల ఉల్లంఘన, కార్మికులదే కాదు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన. డెఫినెట్ గా డ్రింకింగ్ వాటర్ బాగుండాలి, ఆక్సిజన్ కరెక్ట్ గా ఉండాలి. ముందు కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రొడక్షన్ వస్తుంది. కాబట్టి ఆ విషయం మీద యాజమాన్యం దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.